సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలుగు రాష్ట్రాల్లో గాజుల గలగలలు మళ్లీ వినిపిస్తున్నాయి. కొత్త బట్టలతో ఆడవారు ఆనందపడిపోతున్నారు. గాజుల వ్యాపారులో గల్లాపెట్టెలు గలగలా మోగుతున్నాయి. మిఠాయి దుకాణాలు కలకలలాడుతున్నాయి. వస్త్ర వ్యాపారుల మోములు వెలుగులు జిమ్ముతున్నాయి. రవాణా వాహనాల రద్దీ పెరిగింది. మగవారి జేబులు గుల్లవుతున్నాయి. వదినా మరదళ్ల బంధం బలపడుతోంది. అమ్మమ్మ మనవరాళ్ల ముద్దు ముచ్చటకు అంతే లేకుండా పోయింది. అసలు ఏం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు పాటించేవారు ఎక్కడ ఎలాంటి వదంతులు వచ్చినా లేదా పుకార్లు షికారులు చేసినా ఇట్టే రియాక్ట్ అయిపోతారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వదిన మరదల గాజుల టాపిక్ హాట్ గా నడుస్తోంది. వదినకు మరదలు, మరదలకి వదిన గాజులు, చీర రవిక పెట్టే ఆనవాయితీ బలంగా నడుస్తోంది. ఎవరు పుట్టిస్తున్నారో ఎందుకు పుట్టిస్తున్నారో తెలియదు, కానీ ఈ గాజులు పెట్టించుకునే అంశం ఇప్పుడు పల్లె లేదు, పట్నం లేదు, అన్ని చోట్ల వ్యాపించింది. అయితే ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు కొంతమంది. అసలే బంధాలు బంధుత్వాలు బలహీనపడుతున్న వేళ ఇలాగైనా వదినా మరదళ్లు కలుసుకొని ఒకరోజు ఆనందంగా గడుపుతున్నారు. భవిష్యత్తు తరాలకు మంచి మెసేజ్ ఇస్తున్నారు అని కొందరంటే, పనిలేని వాళ్లు పుట్టించిన ఈ వదంతుల వల్ల అనవసర ఖర్చు తప్ప ఇంకేం లేదు అంటున్నారు మరికొందరు. మధ్యతరగతి ధనిక కుటుంబాలైతే ఎలా జరుపుకున్నా నడుస్తుంది, కానీ పేదింట రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇటువంటి వాటి వల్ల ఆదాయం రాకపోగా అప్పులవుతున్నాయని వాపోతున్నారు. అసలే స్కూల్స్ ప్రారంభ నెల, పిల్లలకు పుస్తకాలకు, ఫీజులకు, యూనిఫామ్స్కే అప్పులు చేస్తామని ఇప్పుడు భార్య కోరిక కాదనలేక మరికొంత అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు పేద కూలీలు. అయితే ఒక్క వదిన మరదళ్లతోనే ఆగేలా లేదు ఈ ఆనవాయితీ. అమ్మమ్మ, మనవరాళ్ళు, అక్కా చెల్లెలు అంటూ అందరికీ వ్యాపింపజేస్తున్నారు. ఒకవేళ అమ్మమ్మకు మనవరాళ్లు లేకపోతే మనవడికి ధోతి అంగి పెట్టాలంటూ మనవుడైనా మనవరాళ్లైనా అమ్మమ్మకు చీర సార పెట్టి గాజులు మాత్రం తప్పనిసరిగా వేయించాలట. ఏదేమైనా ఈ వదినా మరదళ్ల గాజుల పండుగ కారణంగా గాజుల వ్యాపారులు బాగా లాభపడుతున్నారు. వస్త్ర వ్యాపారుల గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. స్వీట్స్, పూల షాపులకు కూడా మంచి బిజినెస్ దొరుకుతోంది. బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సు లేని చోట ఆటోలకు, టాక్సీలకు 4 పైసలు వస్తున్నాయి. మగవాళ్ల జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.